బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇక్కడ ఒక హోటల్ వెస్టర్న్ హోటల్ అంటారు. అంటే అమెరికాకు సంబంధించిన డిప్లొమేట్స్ అనండి, అలాగే సిఐఏ ఏజెంట్లు, FBI ఏజెంట్లు, వీళ్ళు ఎవరైనా కూడా ఒక సీక్రెట్ ఎజెండా ఉంటుంది కదా. సో వీళ్ళు బంగ్లాదేశ్ వచ్చారు అనుకోండి, ఈ హోటల్నే ప్రిఫర్ చేస్తారు. సో ఆగస్టు 30వ తారీఖు రాత్రి మీకు టెరెస్ జాక్సన్ అనబడే ఒక CIA ఏజెంట్ ఇతను మరణిస్తున్నాడు. సో ఇవాళ కూడా ఇది ఒక మిస్టరీ. ఇతన్ని ఎవరు హతం చేశారు అనేది ఎవరికీ తెలియదు. 808 అనబడే గదిలో, సో ఈ నంబర్స్ కూడా మీరు గమనించారు అనుకోండి, ప్రతిదీ ఒక సింబలే. మరణించాడు కదా, ఈ గదిలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పి ఇవాళ వార్తలు. ఇతని పేరు రిచర్డ్ డానియల్ రోమన్. సో తన మిత్రుడు మరణించాడు అన్న వార్త ఇతనికి వస్తుంది. ఇమీడియట్గా హుటాహుటిగా ఈ హోటల్కి వస్తాడు. జరిగింది ఏంటో అక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుంటాడు. రాత్రికి రాత్రి ఢాకాను విడిచిపెట్టి ఇతను సింగపూర్ పారిపోతాడు. ఎవరు ఇతను అంటే, ఇతను అమెరికాకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్. గత 2 నెలల పాటు ఈ టెరెస్ జాక్సన్తో ఉంటున్నాడు. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే యాంటీ టెర్రరిజం అసిస్టెంట్ సెల్కి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడైతే ఇది మాట్లాడుతున్నారో వీళ్ళు తీవ్రవాదులతో కలిసి పనిచేస్తున్నారు అనేది అర్థం. అంటే వాళ్ళు ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి పారిపోయిన తరువాత బంగ్లాదేశ్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్, ఇప్పుడు మీరు ఈ వెస్టర్న్ హోటల్ అని మాట్లాడుతున్నాను చూసారా, హైలీ సెక్యూర్డ్ హోటల్ అండి. ఎందుకంటే ఇక్కడ జరిగేవంతా కూడా మీకు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు. అందుకే వీటిని వీళ్ళు స్పెషల్ ఆపరేషన్స్ అంటారు. స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్ అని కూడా అంటారు. వచ్చేవాడు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు. వీళ్ళు ఎందుకు ఈ దేశానికి వచ్చారు, వీళ్ళు ఏం చేస్తున్నారో నోబడీ నోస్. కానీ అలాంటి హోటల్లో ఎవరో మర్మ మనుషులు వచ్చి ఇలాగ ఈ ఏజెంట్ను హతం చేయడము, ఇది తెలిసి ఈ డానియల్ రోమన్ అనబడే ఈ వ్యక్తి మీకు బంగ్లాదేశ్ని విడిచిపెట్టి సింగపూర్ పారిపోవడం ఇవాళ ఒక అతిపెద్ద మిస్టరీగా మారింది. మొత్తానికి సింగపూర్లో ఉండే మీడియా, ఏమండి మీరు ఢాకా నుంచి వచ్చారు కదా, ఏం జరిగింది అంటే, ఏమీ లేదండి, అమెరికా వాళ్ళు మాకు ఈ యాంటీ టెర్రరిజం అసిస్టెంట్ ఆపరేషన్స్ చెయ్యమన్నారు. సో మేము ఆ పనిలోనే ఉన్నాము. ఇంతలో మా మిత్రుడు మరణించాడు, మాకు ఇవ్వాల్సిన బడ్జెట్లు రాలేదు. దాంతో నేను నా టీంతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి నేను ఇక్కడికి వచ్చేసేను అని చెప్పాడు. ఏంటండి ఈ స్పెషల్ ఆపరేషన్స్ ఏమిటి? ఫ్రెండ్స్, ఈ విషయాలంతా నేను ఎందుకు మాట్లాడతానంటే, చాలామంది యంగ్స్టర్స్ మీరు చూస్తూ ఉంటారు, కనిపించేది చదివేది ఒకటి ఉంటుంది, జరిగేది ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరు చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా నమ్మేకండి. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే, ఇదంతా డీప్ స్టేట్ అండి. ప్రతి ఒక్క దేశంలో మీరు గమనించారనుకోండి, ఈ వెస్టర్న్ హోటల్ అనేది ఉంటుంది. మీకు ఒక దేశము దాని రాజధాని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ వెస్టర్న్ హోటల్ ఉంటుంది. ఇక్కడే వీళ్ళందరూ కూడా బస చేస్తారు. అది అమెరికన్ డిప్లొమేట్స్ అనండి, లేదా వాళ్ళ ఉన్నతాధికారులు. ఇలాగా CIA అంటేనే మీకు ఇలాగ ప్రపంచ స్థాయిలో మీకు ఈ అసాసినేషన్స్ అనండి, లేదా కుట్రలు పన్నడము, డ్రగ్ మాఫియా, ఇలా వీటిలో అంతా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే CIA ఏజెంట్స్. సో ఇప్పుడు వీళ్ళు CIA ఏజెంట్స్ కదా, వీళ్ళతో పాటు ఎంతోమంది బంగ్లాదేశ్ నుంచి రాత్రికి రాత్రి ఎటెటో చెల్లా చెదురుగా పారిపోయారు. మరి ఈ హోటల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ ఇంతంత మంది ఏజెంట్స్ ఎవరెవరున్నారు? సో వీళ్ళను ఎలాగా ఒక లిస్ట్ వేసుకున్నారు, హాట్ లిస్ట్ వేసుకొని టెరెస్ జాక్సన్ అయిపోయాడు, నెక్స్ట్ రిచర్డ్ డానియల్ రోమన్, ఇతన్ని టార్గెట్ చేయాలి, థర్డ్ ఎవడున్నాడు, ఫోర్త్ ఎవరు, వీళ్ళు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు? చూడండి, అమెరికా అంటే ఒక చాలా పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీ, అదే బంగ్లాదేశ్ అంటే కటిక పేదరికంలో ఉండే ఒక దేశము. ఇక్కడ ఇంతంత పెద్ద ఏజెంట్లు వీళ్ళేం మాట్లాడుతున్నారు, మాకు సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలి అని అడుగుతున్నారు. మరి ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏమిటి? పొరుగు దేశం భారత్. సో ఇప్పుడు మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ లింక్ని చూడాలి. అక్కడ ఉండే పాపీ సీడ్స్ వ్యాపారం, వ్యవసాయం అనాలి. మీకు పంటలు ఉంటాయి కదా, పాపీ సీడ్స్ పంటలు మెల్లమెల్లగా గణనీయంగా తగ్గిపోవడాన్ని ఇవాళ ప్రపంచం చూస్తుంది. అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్లో మీకు ఈ మాదక ద్రవ్యాలు తయారవుతాయి.
అక్కడ నుంచి పాకిస్తాన్లోకి రావడము, పాకిస్తాన్లోంచి ఎన్నో డ్రోన్లు వాడి భారత్లో పంజాబ్ అంటారు, అలాగే బంగ్లాదేశ్ అంటారు. బంగ్లాదేశ్ నుంచి మీరు చూసారు అంటే మెల్లమెల్లగా మీకు ఈ 7 స్టేట్స్, ఇప్పుడు మీరు మణిపూర్ అన్నారు అనుకోండి, ఎన్ని కన్వర్షన్స్, మీకు రాష్ట్రము కన్వర్ట్ అయిపోయింది. మరి కన్వర్ట్ ఎలా అవుతారు? డబ్బులు ఇస్తే కన్వర్ట్ అవుతారు. ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సో అమెరికా వాడు ఇంతంత వేల కోట్లు పంపిస్తాడా? తనకు పని కాకపోతే $1 కూడా వేస్ట్ చేయడండి. మరి అలాంటిది ఈ నెట్వర్క్ని చూశారు అనుకోండి, అమెరికా వాడు ఇలాగా మాదక ద్రవ్యాలు అమ్ముతూ మన దేశంలో సో ఈ యువతను అట్రాక్ట్ చేసి, ఇవాళ మీరు జూబ్లీ హిల్స్ వెళ్ళారు అనుకోండి, మీకు ఎన్నో బార్లు కనిపిస్తూ ఉంటాయి, అలాగే మీకు రెస్టారెంట్స్ అంటారు. ఇక్కడంతా ఏంటి, మీకు ఈ మాదక ద్రవ్యాలు అనేవి ఫ్రీగా సరఫరా అవుతూ ఉంటాయి. అంటే ఏ సొసైటీలో ఈ డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు ఫ్రీగా సప్లై అవుతున్నాయో అది మంచి సొసైటీ. అందరూ కూడా అలాంటి ఒక సమాజాన్నే కోరుకుంటారు. ఇక్కడ పోలీసులు, రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వీళ్ళని విడిపించాలి వాళ్ళకి క్లియర్గా తెలుసు. సో ఇప్పుడు ఈ సరఫరా అనేది ఆగకూడదండి. భారత్లో ఇవాళ ఇప్పుడు మీరు గత 10 ఏళ్ల నుంచి మీరు చూసారు అనుకోండి, దీనిని ఆపే ప్రయత్నంలోనే మనం ఉన్నాము. సో ఇప్పుడు ఈ కన్వర్షన్స్కి డబ్బులు కావాలి అంటే మాదక ద్రవ్యము అనేది చాలా ఒక మెయిన్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు మణిపూర్ దాకా ఇవి వస్తాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారు. తరువాత అక్కడి నుంచి మయన్మార్, అటు నుంచి చైనా. చూడండి ఆ నెట్వర్క్ చూడండి. ఒక వ్యక్తి ఢాకాలో ఒక హోటల్లో ఇలా మరణించాడు అంటే ఇతని ఆపరేషన్, స్పెషల్ ఆపరేషన్స్ అని అమెరికా, అంటే వైట్ హౌస్లోనే ఈ ప్లానింగ్ ఉంటుందండి. వాళ్ళ ఎంబసీస్ అని మనం మాట్లాడతాం, ఇక్కడంతా కూడా వాళ్ళ మెయిన్ ఇన్కమ్ ఏమిటి, మాదక ద్రవ్యాలు. సో అలాంటప్పుడు ఈ వ్యక్తి ఈ ఆపరేషన్స్ని ఎలా కొనసాగించాలి? భారత్ ఒక హ్యూజ్ మార్కెట్ అండి. ప్రముఖ నగరాలలో ఉండే ఈ అవుట్లెట్స్, ఎన్నో అవుట్లెట్స్ కదండి. సో అక్కడంతా కూడా ఈ సరఫరా ఎక్కువ జరగాలి. హయ్యెస్ట్ పాపులేషన్ 60% మీకు యువత ఉండే ఒక దేశం భారత్. ఇక్కడ మీకు పెద్ద లెవెల్లో మాదక ద్రవ్యాలు అమ్మితే వీళ్లకు మంచి లాభాలు. ఆ డబ్బుతో ఈ కన్వర్షన్స్ అనేది వీళ్ళు ఫ్రీగా చేసుకోగలరు. ఒకప్పుడు రష్యా మాఫియా ఈ పని చేసేవాళ్ళు, అంటే రష్యా అమెరికా కలిసే ఇక్కడ ఈ డ్రగ్ మాఫియా అన్నారు అనుకోండి, వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు ట్రంప్ తెలుసో తెలియకో ఈ మాదక ద్రవ్యాలను ఆపాలి అంటున్నాడు. అది వైట్ హౌస్ అధికారులే ఒప్పుకోరు. మన మెయిన్ ఇన్కమే ఇదే కదండి. మన CIA ఏజెంట్లు ప్రపంచ స్థాయిలో ఇదే కదా చేస్తున్నారు. మరి భారత్లో ఇలా ఆపేస్తున్నారు. మీకు 4000 కేజీల మాదక ద్రవ్యాన్ని మీరు పట్టుకుంటే ఈ నష్టాన్ని మీరు అర్థం చేసుకోండి. సో ప్రపంచ స్థాయిలో సరఫరా అవ్వాల్సిన ఈ మాదక ద్రవ్యాలు ఇలా ఆగిపోతే వేల కోట్లలో ఈ నష్టాలు ఉంటాయి. ఇది జరగకూడదు అంటే భారత్కి మనం ఎలా బుద్ధి చెప్పాలి? ఒక పెద్ద లెవెల్లో వాళ్ళ మీద ఒక స్పెషల్ ఆపరేషన్ చెయ్యాలని వీళ్ళు బంగ్లాదేశ్ వచ్చారు. కానీ ఇక్కడ ఏమైంది? CIA ఏజెంట్స్కి తాతల్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు ఎందుకురా ఇక్కడికి వచ్చారు, మీరు ఏం చెయ్యబోతున్నారు, మిమ్మల్ని ఒక్కొక్కడిని మేము లేపేయగలము, ఆ సత్తా మా వద్ద ఉంది అంటే ఇది ఎవరు చేస్తున్నారో ఇవాళ వరకు ఎవరికీ తెలియదు. కానీ అక్కడ మాత్రం ఏజెంట్లు, వాడు పారిపోయాడు ఓకే, మరి సింగపూర్లో వాడు సేఫ్గా ఉంటాడా? మన నెట్వర్క్ అక్కడ దాకా ఉంటుంది, ఎక్కడికి పారిపోగలరండి? ప్రపంచ స్థాయిలో మనకు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా ఇదే కదా ఫైనల్ రిజల్ట్లా ఉంది. అదే బంగ్లాదేశ్లో కూడా జరిగింది. ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు? బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫే ఒక CIA ఏజెంట్, ఇతనే షేక్ హసీనాపై కుట్ర పన్నేడుని అన్నప్పుడు సో ఇప్పుడు టార్గెట్ అంతా కూడా బంగ్లాదేశ్ అయిపోయింది. మరి ఇప్పుడు పారిపోయిన ఈ వ్యక్తి ఏమవుతాడు? ఇతను చెప్తున్న ఈ స్టోరీని విన్నప్పుడు మనకు ఎలా ఉంది, అసలు మనకేమనిపిస్తుంది, ఈ డేటాను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.